ఇది నా వాగ్దానము. కీర్తనలు 37:34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినం మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలంట, ఆయన మార్గమును అనుసరించాలంట. అప్పుడు మన యొక్క జీవితంలో ఏం జరుగుతుంది అంటే, స్వతంత్రించుకున్నట్లు ఆయన మనల్ని హెచ్చిస్తారంటండి. కాబట్టి మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి కనిపెట్టుకొని ఉండాలి. ఆయన మార్గము అనగా ఆయన యొక్క 10 ఆజ్ఞలతో మనము ఎల్లప్పుడూ అంటుకట్టుకొని ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనము భూమిని స్వతంత్రించుకున్నట్లు దేవుడు సహాయం చేస్తారంట. దీని అర్థం ఏమిటి అంటే, మన యొక్క జీవితంలో మంచి యొక్క గృహము, అలాగే మరి అనేకమైన పొలములు, అనేకమైన మరి లోకములో ప్రతి అవసరత మనకి కలుగుతుందంట. కాబట్టి మనం భూమి మీద ఉన్నాము కాబట్టి భూమి మీద ప్రతి ఒక్కటి కూడా మనకి ఏదైతే కావాలో అవన్నీ కూడా మనకి అనుగ్రహించి మనల్ని హెచ్చిస్తారు అని దేవుని యొక్క వాగ్దానము సెలవిస్తూ ఉన్నది. దేవుని యొక్క వాక్యము, యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వమును వెల్లడి చేయును. అవునండి, మనము ఎలా ఉండాలి అంటూ ఉన్నారంటే, మౌనముగా ఆయన వైపే చూడాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే, ఆయన వెలుగు నీతిని మనకి అనుగ్రహిస్తారు. కాబట్టి మన జీవితంలో మన యొక్క ప్రయాసతో ఏది కూడా మనం పొందుకోలేము, కానీ సమస్తమును దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు మనం కలిగి ఉంటాము అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయనని విడవకూడదు. ఆయనని ఎల్లప్పుడూ కూడా బతిమిలాడుకుంటూ ఆయన యొక్క కృపను కోరుకుంటే కనుక మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా వెలుగు వలె మన యొక్క జీవితము ఉంటుంది. అలాగే ఈ భూమిని మనము స్వతంత్రించుకోవడానికి దేవుడు మనకి సహాయం చేస్తారు. మన కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తారు. మన యొక్క ఉద్దేశములన్నింటినీ కూడా సఫలపరుస్తారు. మన జీవితంలో ఎటువంటి కొదువు, అక్కర, ఇబ్బంది అనేది లేకుండా సమస్తమును దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయన పాదాలు పట్టుకుని ఆయన మార్గమందు మనము అనుసరిస్తే కనుక మన జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడడానికి దేవుడు సహాయం చేస్తారని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరెందుకు మరి మనము ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, కుంగిపోతూ ఉన్నాము? అలా కాకుండా దేవుని పాదములు ఉదయమునే పట్టుకుంటే మనకు ప్రతి దినము కూడా ఆయన యొక్క కృపతో మనల్ని హెచ్చించి నడిపిస్తారు అని ఈ దినమున వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినం నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు కలుగునుగాక. ప్రార్థించుకుందామండి. దేవానంటే నా ప్రభా, మీ యొక్క కృపా కనికరిస్తాను బట్టి నాయన మా జీవితంలో మీ మార్గం అనుసరించినప్పుడు భూమిని స్వతంత్రించుకుంటాము. అలాగే మా నీతిని నాయన నా తండ్రి మధ్యాహ్నం వెలుగు వల్లే మాకు కలుగుతుందని నాయన మా యొక్క జీవితంలో లేమి అంటూ లేకుండా సమస్తమును మాకు అనుగ్రహిస్తారని ఈ దినము వాగ్దానంతో వాక్యంతో మాట్లాడుతున్నాను. మీకు వందనాలు నాయన. ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరినీ దీవించి ఆశీర్దిస్తున్నారు. సహాయం చేస్తున్నారు నాయన. ఇంకనూ నాయన కావాల్సిన ప్రతి అవసరత వారికి దయచేయండి. మా కొరకు ప్రార్థించమన్న వారికి నాయన, వారికి వారి బిడ్డల భవిష్యత్తు, వారు చేయ పనులు, వారి ఆరోగ్యములు, వారు చేయ వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండి సహాయం చేయండి నాయన. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, పెద్ద విధమైన అనారోగ్యాన్ని తీసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు. మీ కృపను వేడుకుంటున్నాం, మీ దయను వేడుకుంటున్నాం.
కోరుకుంటున్నాను. అయ్యా నా తండ్రి ఎక్కడ కూడా మంచి పంటలు నాయన పండడానికి నాయన సహాయం చేయండి. ఎక్కడ కూడా నాయన నా తండ్రి ఇబ్బందులు పడకుండా రైతులు చక్కగా నాయన మంచిగా నాయన వారి యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండడానికి సహాయం చేయండి. అయ్యా నాయన పారాలసిస్తో బాధపడుతున్న వారికి నాయన మీరు ముడుతున్నారు, మీకు వందనాలు. వారిని బాగు చేస్తున్నారు, మీకు వందనాలు. అయ్యా నాయన ఏ బిడ్డలైతే నాయన బాగుపడుతున్నారు వారందరూ మిమ్మల్ని స్తుతిస్తున్నారు, మీకు వందనాలు. అయ్యా నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరికైతే నా ప్రభా అనారోగ్యాలతో జ్వరాలతో జలుబు దగ్గులతో బాధపడుతున్నారు వారందరినీ స్వస్థపరుస్తున్నారు, మీకు వందనాలు. సహాయం చేస్తున్నారు, మీకు వందనాలు. నాకు చూపిస్తున్నారు, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అయ్యా నా తండ్రి ఎవరైతే మీ యొక్క కృప కొరకు నాయన వేడుకుంటూ ఉన్నారో వారి కష్టాన్ని దీవించమంటున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారిని నాయన దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభు. నాయన నా తండ్రి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి అక్కర తీర్చండి నా ప్రభు. దుష్టుడు నాయన ఏ మనుషుల్లోకి దూరి నా ప్రభు చెడు చేయాలని నాయన సంకల్పించుకుంటా నాయన చెడుని నాయన తొలగించండి నా ప్రభు. దుష్టుడు ఎల్లప్పుడూ కూడా రేపుతూ ఉంటాడు నాయన అనేకమైన విషయములలో చెడ్డగా మనుషులను చేయాలని, వారిని చంపాలని నాయన వారిని ఎంతగానో ఇబ్బంది పెట్టాలని ఆ యొక్క ప్రణాళికలన్నింటినీ కూడా మీరే నాయన తీసివేసి నాయన నా తండ్రి ఆ దుష్ట ఆలోచనలన్నీ కూడా తీసివేసి చక్కటైన ఆరోగ్యవంతమైన ప్రతి ఒక్కరూ ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. మీ కృపా కనికర దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమె. గాడ్ బ్లెస్ యు.